అండి, నమస్తే. మా షైనీ బాబుని వాకింగ్కి అని తీసుకొచ్చండి ఓపెన్ ప్లేస్లోకి. తీసుకొస్తే షైనీ బాబుతో పాటు చూసారా అన్ని డాగ్స్ వస్తాయండి. ఇంకా అందరూ మమ్మల్ని తిట్టుకుంటారు, మీరు వస్తే కుక్క పిల్ల వస్తాయి, మీరు వస్తే కుక్క పిల్ల వస్తాయని. కానీ అట్లా మనం వద్దనే హక్కు మనకి ఎవరు ఇచ్చారండి? అవి స్వేచ్ఛ జీవులు కదండి. నైట్ అటద్దు అట. వీడు చాలా లడ్డుగా ఉండేవాడండి. కొంచెం స్కిన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వీడు కొంచెం బక్కగా అయ్యాడండి షైనీ. మళ్ళీ ఫుడ్ కూడా ఎక్కువ తిండేవాడు, స్లిమ్గా ఉండాలని చూస్తాడండి. దా చూడండి, మా పిల్లలు పరిచయం చేస్తాను. బ్లాక్ అమ్మా చూసారా, ఒక దగ్గరికి వెళ్ళి ఇంత చేస్తాను. చూసారండి, ఎంత ఓపెన్ ప్లేస్ ఉందండి. ఏదో ఒక 5-6 డాగ్స్కి అయితే మా పిల్లలు చిన్నప్పటి నుండి పెంచినవి ఉన్నాయండి, చూపిస్తాను. వాటి తల్లి ట్రిప్కి 7 మంది పిల్లలకి అన్నదండి. ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ టైం అయితే ఒకటే బతికింది, సెకండ్ టైము 5 బతికేయండి. అయితే వాటి హెల్త్ ఎప్పుడూ బాగోదు. దాన్ని తీసుకుని వచ్చి దానికోసమని హాస్పిటల్ తీసుకెళ్తే అది తప్పించుకొని పారిపోయింది, వెళ్ళిపోయిందో తెలీదు. మిగతా 3 పార్క్ దగ్గర అలవాటు పడ్డాయండి. అక్కడ నుంచి ఒకటో రెండో పిల్లలు కనబడుతుంది, ఇంకో పిల్ల అయితే మంచి బలంగా ఉండదు, అది ఏమైందో కనబడటం లేదండి. ఇది చూసారండి, వీడేనండి బక్కడు. బక్కడా నానా చూడు, వీడండి బక్కడు. వీడు సెకండ్ టైం పుట్టిన బాబు అండి, బ్లాక్కి. ఇంకా ఫస్ట్ పుట్టిన పాప బాగుంటుందండి. ఇది అమ్ములు, చూపిస్తాను అమ్ములు కూడా. ఇవి పాపం ఎవరిని ఏమనవండి, కానీ జనాలు అయితే మాత్రం అట్లే ఏదో అంటూనే ఉంటారండి. మరి మనం ఏం చేయలేం కదండి, ఎవరేమనుకున్నా. నా గర్వంగా ఏదో అట్లకి ఇంత ఆహారం పెట్టగలుగుతాను, వాటర్ పెట్టగలుగుతానండి. చూసారా, ఎత్తుకొని వస్తుంది బేబీ. అమ్ములు అండి, ఫస్ట్ పుట్టిందండి. వాళ్ళ మదర్కి ఫస్ట్ బేబీ అండి. వాళ్ళ మదరే కరోనా టైంలో పుట్టిందండి, 2021 2022లో పుట్టిందండి. ఇంకా లాస్ట్ పాప దూరంగా ఉందండి, వాడిని కూడా చూపిద్దామని మీ అందరికీ. చిన్నడా వాళ్ళకి అన్నింటికి మగపిల్లలు పెట్టినట్టండి. బ్లాక్కి పెద్దదాన్ని మాత్రం అమ్ములని పిలుస్తాండి. మా అందరి సైడ్ అమ్ములంటే ఎక్కువ ప్రేమగా ఉన్న వాళ్ళు అమ్ములని పిలుస్తారు, అలాగే పిలుస్తానండి. బ్లాక్కి బాగుంది, అమ్ములు బాగుంది, చిన్నోడు కూడా. లాస్ట్ టైం 3 months బ్యాక్ అండి, వాకింగ్కి వస్తూ నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను. మా హస్బెండ్ ఏమో వచ్చి వాకింగ్కి వెళ్తుండగా ఏదో ఇలా తాకింది, ఏమన్నా సౌండ్ వచ్చిందట. ఒక దానికి బ్రౌన్ కలర్ ఉండేదండి, మట్టి కలర్ ఉంటే ఈయన ఏమనుకున్నాడు, ఈయన చూస్తుండగా కారు కింద దూరింది. 2 నిమిషాలు అయిన తర్వాత వచ్చేస్తుంది అనుకున్నారు. నైట్ నేను వచ్చేసరి చెప్పారు, నైట్ అంతా ఎతికాను, మరుసటి రోజు ఎతికాను, ఎక్కడ దొరకలేదు. 3వ రోజు ఎక్కడ ఆయన కారు కింద ఉంటుందేమంటే కారు కింద కూడా చూసానండి, దరిద్రం నాకు కనబడలేదండి. 3వ రోజు కనబడింది, చనిపోయి కనబడ్డదండి. ఆ తర్వాత ఇంకా ఒక్క పిల్లల 3 కనుపులో 3 అండి. ఇంకా నాకే బాధ అనిపించి దానికి ఆపరేషన్ చేయించండి. మదర్కి పుట్టే పిల్లలకు కూడా చేయించామండి. ఇలా ఎక్కువ అవుతున్నాయి, కాలనీలో కూడా ఎక్కువ అవుతున్నాయి, వాటికి కూడా తిండి దొరకదు అని చేయించేస్తే బాగానే ఉన్నాయి. అదేండి, అది చూసారా, అది చిన్నది వచ్చింది చూసారా. అమ్మలా చిన్నడా వెళ్ళిపోయిందండి. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న యూట్యూబర్స్ కూడా కొంచెం